బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పండగ మొదలైంది. ఇప్పుడు ఈసారిక సర్పంచ్ ఎన్నికల్ని ఎవరు అడ్డుకోలేరు. సర్పంచ్ ఎన్నికలు అడ్డుకోవడానికి వీలు కూడా లేదు. ఎందుకంటే 50% పైబడి ఉంటే వారిని అడ్డుకోవడానికి, కోర్టుకు వెళ్ళడానికి, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి రకరకాల అడ్డంకులు ఉండేవేమో. కానీ ఇప్పుడు 50% అనే నియంత్రణ లోబడే చేస్తూ ఉన్నారు. అంటే రిజర్వేషన్లు 50% మించడం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా, ప్రభుత్వం చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ బీసీలకి పార్టీ పరంగా అమలవుతుంది, కానీ అది ప్రభుత్వ పరంగా అమలవడం లేదు. సో దీంతో ఎటువంటి అడ్డంకులు లేవు. అయితే దీనిపైన ఈరోజు మళ్ళీ హైకోర్టులో విచారణ జరగబోతుందట. కోర్టు ఆదేశాలకు తగ్గట్టుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హైకోర్టుకు తెలిపే అవకాశం కనబడుతోంది. 50% రిజర్వేషన్లు మించకుండానే జీవోలు ఆల్రెడీ జారీ చేశామని, దాని అనుగుణంగానే ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నామని, అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు సర్కార్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అంతవరకు మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్న మధు దగ్గరికి వెళ్తాను నేను. మధు, హైకోర్టులో ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పబోతోంది? అంటే గతంలో 4 వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయమన్నారు. ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయడమా, లేదంటే మేము సిద్ధంగా ఉన్నాం, మీరు చెప్పిన నిర్ణయం ప్రకారంగానే ముందుకు వెళ్తున్నాం అనే రకంగా సమాధానం ఇవ్వబోతోందా? సో ఈ రోజు ఏ క్షణమైన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందా? అంటే గతంలో హైకోర్టులు ఇచ్చినటువంటి సూచన మేరకు చట్టబద్ధంగా 12% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర కోర్టుల్లో పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, క్షేత్రస్థాయి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మొన్న డెడికేషన్ కమిషన్ కి మళ్ళీ 50% మించకుండా నివేదిక ఇవ్వాలి ప్రభుత్వానికి అనేటువంటి సూచన చేయడం, అది అందుకోవడం, జీవో ఇష్యూ చేయడం. మొదటి దఫాగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి. తర్వాత మాత్రం చట్టబద్ధంగా 42% వచ్చిన తర్వాత, ప్రెజర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద, అప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. ఇదే అంశాన్ని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 50% రిజర్వేషన్ మించకుండానే జీవో ఇచ్చారు. మిగతా మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్ పెంచి 60%కి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూసాం ఓటర్ల లిస్ట్ కి సంబంధించి కానీ, తర్వాత ఏర్పాట్లు కానీ. మధు, ఇది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సవాల్గా మారే అవకాశం లేదా? 42% ఇస్తామని చెప్పి గంటాపదంగా చెప్పుకొచ్చారు. వాళ్ళు అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అనేక సందర్భాల్లో మేం మాత్రమే బీసీలకు న్యాయం చేయగలుగుతామనే మాటని చెప్పుకొచ్చారు. ఇది ఎక్కడ సవాల్గా మారే అవకాశం లేదా కాంగ్రెస్ అధికార పార్టీకి? ఖచ్చితంగా బీసీ సంఘాలు ఆల్రెడీ జేఏసీలు ఏర్పాటు చేసుకుని దీనిపైనే ఫోకస్ చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. వాళ్ళంతా కూడా దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేటువంటిది అది చూడాలి. జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామనేటువంటిది పిసిసి చీఫ్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. వాటికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి. మరి ఇప్పుడు చట్టబద్ధంగా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తా ఉన్నారు పార్టీ పరంగా. ఈ పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే ఇదే 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. దాంతో పాటు ఒక కేవలం 42% రిజర్వేషనే కాదు, మొత్తం బడ్జెట్ లో 20% దాదాపు బీసీలకు కేటాయిస్తామనేటువంటిది కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి పరిస్థితి. బీసీ సబ్ ప్లాన్, ఇలా అనేక పార్టీ పరంగా 60% ఇస్తామంటున్నారు. సో ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? అది వేరే పార్టీ నుంచి మీరు పార్టీ పరంగా ఇచ్చినంత మాత్రాన బీసీలకి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చినంత మాత్రం న్యాయం జరగదు. అన్ని పార్టీలు కూడా బీసీలకు కట్టుబడి ఉంటే సాధ్యమవుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అన్నట్టు బీఆర్ఎస్, బీజేపీ ఎలా చూస్తున్నాయి? మేము కూడా 42%, 60% వాళ్ళ జనాభా తదనుగుణంగా మేము కూడా వాళ్ళనే బలపరుస్తామంటున్నారు. ఇక్కడ టికెట్లు జారీ చేసేది ఏం లేదు, బీఫామ్ ఇచ్చేది కూడా ఏం లేదు, సింబాలిక్గా జరిగే ఎన్నికలు కాదు ఇవి. సో అలాంటప్పుడు పార్టీ పరంగా ఇచ్చేటువంటి దానిపైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి? ఏ రకంగా సమాయత్తమైనాయి గ్రౌండ్ లెవెల్లో? అంటే సాధారణంగా ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే అక్కడ బీసీకి, అక్కడ ఒకవేళ జనరల్ మిగతా పార్టీలు కేటాయించి, మిగతా స్థానాల్లో వేరే పార్టీ అక్కడ బీసీలకు కేటాయిస్తే, అక్కడ కాంగ్రెస్ పార్టీ జనరల్ కేటాయిస్తే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే అల్టిమేట్ గా బీసీలను మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేటువంటి సిచ్యువేషన్. చట్టబద్ధంగా ఇస్తే మాత్రమే బీసీలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో పార్టీ పరంగా ఇస్తామంటున్నారు 60%. మరి పార్టీ గుర్తులు కాదు ఇక్కడ, ఓన్లీ ఇండిపెండెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత గుర్తులు వస్తాయి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరికి. కాబట్టి
మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయిస్తామనేటువంటి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటి తేలే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయంతో మిగతా పార్టీలు కూడా అది యథావిధిగా ఫాలో కావాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. కానీ ఒకే గ్రామంలో సేమ్ యథావిధిగా రిజర్వేషన్లు ఖరారు కావడం అనేటువంటిది పార్టీ పరంగా అనేటువంటి జరగదు. బీఆర్ఎస్ ఒక దగ్గర, బీజేపీ ఒక దగ్గర, కాంగ్రెస్ ఒక దగ్గర ఇస్తే బీసీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. చూడాలి, బీసీ సంఘాలు దీని యొక్క పిలుపునివ్వడానికి సిద్ధమవుతా ఉన్నాయి. ఒక 2 రోజుల్లో క్లారిటీ రాదు. రైట్ సార్, పోనీ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా ఇతర పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ సంగతి పక్కన పెడితే అధికార పార్టీగా వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం 42% కోసం ప్రయత్నం చేశామని వాళ్ళు చెప్తున్నప్పటికీ అది సాధ్యపడలేదు. 60% ఇస్తామంటున్నారు. సో జనాభా తదనుగుణంగా 60% ఇస్తామని చెప్పేటువంటి ఈ క్రమంలో ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది, వాళ్ళు తదనుగుణంగా ఎట్లా ఇవ్వబోతున్నారు, దానికి అన్నిటికీ సంశోధన చేసి పెట్టుకుని ఉన్నారా? అంటే గత ప్రభుత్వం 2018లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 23% చట్టబద్ధంగా వస్తా ఉంది బీసీలకు, మిగతాది పార్టీ పరంగా ఇస్తామంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కాబట్టి ఏర్పాట్లు పూర్తయ్యాయి, పార్టీ కమిట్మెంట్ తో ఉందని కాంగ్రెస్ చెప్తా ఉంది. కానీ బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న బీసీలను వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామంటాం. మొదటి నుంచి మేము చెప్తుంది అదే, 90 షెడ్యూల్లో చేర్చడం, రాజ్యాంగ సవరణ చేయడం, పార్లమెంట్ లో చట్టం చేస్తే తప్ప 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. దానికి ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి తీరు తెన్నులు అదే విధంగా ఫాలో కావాలి. ఇక్కడ మోసం చేయబోతా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది అత్యంత దారుణంగా బీసీలను మోసం చేయడమే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కమర్డిలో డిక్లరేషన్ సందర్భంగా ఎందుకు చెప్పలేకపోయారు రాహుల్ ప్రధాని అయితేనే ఇస్తామనేటువంటిది అన్ని క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాయి బీసీ సంఘాలు. చూడాలి ఏమవుతుందో. సో బీసీ సంఘాలు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము 60% ఇచ్చి ఎన్నికలకు వెళ్తామంటున్నారు. ఎటకెలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ వదిలేసి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 60% పార్టీ పరంగా ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ తో బీసీ సంఘాలు ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తాయో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మళ్ళీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. గతంలో కౌంటర్ ఫైల్ చేయమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈరోజు మేము మీరు చెప్పినటువంటి ఆదేశానుగుణంగా నడుచుకుంటున్నాం, 50% లోపలికి కట్టుబడి మేము ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందు వివరణ ఇవ్వబోతుంది. దాంతోపాటుగా ఎన్నికల సంఘం కూడా ఎస్ మీరు ఆర్డర్ ప్రకారంగానే మేము వెళ్ళబోతామని ఇటు ఎన్నికల సంఘం కూడా ఈరోజు వివరించే అవకాశం ఉంది. సో ఈరోజు సాయంత్రం లేదా రేపటికల్లా ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగానే 3 ఫేజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పుడు బీసీలకి ఆల్రెడీ 27%, అంటే ఎగ్జాక్ట్గా గతంలో 2018లో అమలైనటువంటి తీరు కనుక చూస్తే 27% కూడా కాదు, దాంట్లో కేవలం 17 నుంచి 18% వరకు మాత్రమే అమలైందనేది బీసీ సంఘాలు చెప్తున్నమాట. సో ఎగ్జాక్ట్గా టెక్నికల్గా మనం చూసుకుంటే 27%తో కలిపి అది అలా 27% ఉండగా మిగిలినటువంటి సుమారుగా 33%, 60% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కాబట్టి 33% వరకు పార్టీ పరంగా ఇస్తాం. సో ఓవరాల్గా 60% వరకు తగ్గకుండా బీసీలకి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా అవకాశం కల్పిస్తాం, వాళ్ళని బలపరుస్తాం, వారిని గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, నిజంగా 60% ఎలా ఇంప్లిమెంట్ అవుతుందానికి తార్కాణం ఏంటి, దాన్ని ఎలా లెక్క కడతాం, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామని చూడాలి. సో డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి సవాల్ అనే చెప్పాలి. సో మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ రిజర్వేషన్ని పాత పద్ధతిలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించడాన్ని మీరు ఎలా చూస్తారు? సో ఈసారి మీ దగ్గర ఎటువంటి రిజర్వేషన్ వచ్చింది కామెంట్ చేయండి.